కిరణ్ గారికి ఏబిఎన్ ప్రేక్షకులకు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు అటెండ్ అవుతానని చెప్పారు 11th డేట్ తీసుకోవడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, కమిషన్ కు కోర్టుకు తేడా తెలవనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారని నేను అనుకోదలుచుకోలేదు. ఎందుకంటే కమిషన్ అనేది కక్షపూరితంగా ఈ ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిటీ. కోర్టు అనేది చట్టబద్ధంగా ఏర్పడేటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పడేటువంటి వ్యవస్థ. కాబట్టి కోర్టుకు కమిషన్ కు తేడా తెలియకుండా మాట్లాడితే మనం ఏం చేయలేం సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు విద్యుత్ కమిషన్ వేసారు. ఆ రోజు మేము సార్ లేఖ రాసింది ఏంది, మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రేటుకు మేము విద్యుత్ తీసుకున్నాం. మాకంటే తక్కువ ధరలో విద్యుత్ ఎవరైనా తీసుకున్నారా? ఏ రాష్ట్రం అన్నా పర్చేజ్ చేసిందా? కర్ణాటక మాకంటే ఎక్కువ దాంతో పర్చేజ్ చేయడం జరిగింది. అదే విధంగా మాది తమిళనాడు కూడా ఎక్కువ రేట్ తోటే పర్చేజ్ చేయడం జరిగిందని స్పష్టంగా లేఖలో స్పష్టం చేయడం జరిగింది. కానీ వాటిని అన్నింటినీ ఏం చెప్పకుండా ఈరోజు 24 గంటల కరెంట్ ఉన్నటువంటి తెలంగాణలో రోజు కరెంటు కోతలే. నిన్ననే నేను పక్కపొంటి హైదరాబాద్ పక్కపొంటి ఒక 50 కిలోమీటర్ల దూరంలో చెన్నపురం అనే విలేజ్కి పోయినా, శివంపేట మండలంలో ఉంటుంది. ఆడికి పోతే ఏమున్నా సార్, మొత్తం కరెంట్ కట్టే ఉన్నది. ఆడ అడిగితే వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, ఇండ్లకు కూడా కరెంట్ కట్ ఉంది, బైకాడ కూడా. ఇప్పుడు ఎండాకాలం అంటే బైకాడ ఏం పని ఉండదు, కానీ రోజు కరెంట్ కట్టలే. అక్కడ ఎందుకు సార్ గచ్చిపోలే కూడా అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు కరెక్ట్ విద్యుత్ అందియలేనటువంటి పరిస్థితి, సాగునీరు అందియలేనటువంటి పరిస్థితి, యూరియా అందియలేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే న్యూయార్క్, టోక్యో తరహాలో అభివృద్ధి చేస్తాము, $1 ట్రిలియన్ ఎకానమీ సృష్టిస్తాము. మీరు ఎవరు అడ్డొచ్చినా సరే, బీజేపీ ఇచ్చినా ఇవ్వకున్నా సరే, మూసీ నది బ్యూటిఫికేషన్ జరుగుతుంది, ఇంకా ఆయన తలపెట్టిన ఫ్యూచర్ సిటీ జరుగుతుంది, ఇవన్నీ చెప్పారు. మీరేమో ఇవి జరగట్లేదు, కరెంట్ రాలేదు అంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకున్నారు. సార్, ప్రణాళికలు వేసుకోవాలి, ముఖ్యమంత్రిగా అవన్నీ ముందుకు తీసుకుపోవాలి. మేము ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించే వాళ్ళం కాదు సార్. మొన్న మీరు చూశారు, అంటే అది లండన్ లో జరిగిన సమావేశమైనా లేకపోతే అమెరికాలో జరిగినటువంటి సమావేశమైనా మా ఉత్సవాలు చేసుకున్నా గానీ, మేము ఏదైతే 20 సంవత్సరాలు ఉత్సవాలు చేసుకున్నా కానీ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని. ఎప్పుడు తెలంగాణ అప్రిషియేట్ నిజంగానే. అంటే ఈ ఒక్క విషయంలో కేటీఆర్ గారు మాత్రం, నేను కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి, ఆయన అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ విషయం ఆయన అడిగాడు. అమెరికాలో అడిగాడు, లండన్లో అడిగాడు, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని. వన్ షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పష్టంగా అసెంబ్లీలో ఏం చెప్పాడు కేటీఆర్ గారు, మేమిద్దరం కలిసి చెన్నైకి పోయాం, నేను ఒక పార్టీగా, మా ముఖ్యమంత్రి ఒక పార్టీగా పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ముందడికి పోతామని చెప్పి స్పష్టంగా చెప్పాను. ఎందుకు చెప్పానంటే, బయట మనం పోయినప్పుడు ఎవరి ముందర పలచన కావద్దనేది మా